హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మనం నార్మల్గా బైక్ని అయితే డ్రైవ్ చేస్తూ ఉంటాం కదా. బైక్ వచ్చేసి గైస్ 2 టైప్స్ ఆఫ్ టైర్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్యూబ్ టైర్, ఇంకొకటి వచ్చేసి ట్యూబ్లెస్ టైర్. బట్ ఏ టైర్స్ అయినా సరే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. వీటిపైననే మనమైతే బైక్ని మూవ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికైతే వెళ్ళగలుగుతాం. బట్ ఈరోజు మనం ఈ వీడియోలో క్రేజీగా ట్యూబ్లెస్ టైర్ని వాడడం లేదు అండ్ ట్యూబ్ ఉండే టైర్ని వాడడం లేదు. మనం వాడబోతున్నాం గాయస్ కూల్ డ్రింక్స్ టైర్. అవును, మీరు విన్నది కరెక్టే. మనం బైక్ టైర్కి ఉండే ఈ టైర్ని ట్యూబ్ని రిమూవ్ చేసి దాని ప్లేస్లో మనం ప్లేస్ చేయబోతున్నాం ఈ 1/2 లీటర్ థమ్స్అప్ కూల్ డ్రింక్స్ బాటిల్ని. సో వీటన్నిటిని ప్లేస్ చేసిన టైర్ని కనుక మనం బైక్కి ఫిక్స్ చేసినట్లయితే అసలు బైక్ రోడ్ పైన మూవ్ అవుతుందా, అయినట్లయితే గైస్ ఎంత దూరం వరకు వెళ్తుంది అనేది మనం ఈ వీడియోలో టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బైక్కి ఏదైతే టైర్ ఫిక్స్ చేసి ఉందో దీనికే మనం కూల్ డ్రింక్స్ని అటాచ్ చేయాలి అంటే దీని నుంచి మనం టైర్ని సపరేట్ చేయాలి, ఆ తర్వాత ట్యూబ్ని సపరేట్ చేయాలి. చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో దానికోసం మా దగ్గర ఆల్రెడీ అన్ని రిమూవ్ చేసున్న ఒక రీమ్ అయితే ఉంది. సో ఈ రీమ్కి మనం కూల్ డ్రింక్స్ని ఈ విధంగా అటాచ్ అయితే చేయబోతున్నాం. ఒక కూల్ డ్రింక్సే కాదు, ఇంకా చాలా కూల్ డ్రింక్స్ ఉన్నాయి. వాటన్నిటిని బైక్కి రీమ్కు ఈ విధంగా ప్రాపర్గా ఫిక్స్ చేసి ఈ రీమ్ని మనం బైక్ ఫ్రంట్ వీల్ ప్లేస్లో ఫిక్స్ చేసి రన్ చేసినట్లయితే అసలు డ్రైవ్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే మనం ఈ రీమ్కి అన్ని కూల్ డ్రింక్స్ని ఫిక్స్ చేద్దాం, ఆ తర్వాత ఈ టైర్ని రిమూవ్ చేద్దాం, దీని ప్లేస్లో దీని అయితే ఫిక్స్ చేద్దాం. 1 hour later. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఎంటీ రీమ్కి అయితే ఈ విధంగా కూల్ డ్రింక్స్ని అటాచ్ చేయబోతున్నాం. చూడడానికి అయితే చాలా క్రేజీగా కనబడుతున్నాయి ఇవి. సో చూడాలి టైర్కి ఫిక్స్ చేసిన తర్వాత అసలు మనం మూవ్ కాగలుగుతామా లేదా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి చాలా క్రేజీగా ఉంది ఇది అయితే. సో ఫటాఫట్ ఇప్పుడైతే కూల్ డ్రింక్స్ని ఈ వైర్ని యూజ్ చేసి అటాచ్ అయితే చేసేద్దాం, అంటే ఊడిపోకుండా. ఫైనల్లీ మన కూల్ డ్రింక్స్ బాటిల్ ఉన్న టైర్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని మనం బైక్ ఫ్రంట్ వీల్ ప్లేస్లో ప్లేస్ చేద్దాం, ఆ తర్వాత బైక్ని డ్రైవ్ చేసి చూద్దాం ఈ కూల్ డ్రింక్స్ బాటిల్స్ పైన బైక్ మూవ్ అవుతుందా లేదా అని టెస్టింగ్ అయితే చేద్దాం. చూడవచ్చు మీరు ఎంత క్రేజీగా ఉందో. అదే బైక్కి ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది ఇది. సో ఫటాఫట్ ఈ టైర్ని అయితే మనం బైక్కి ఫిక్స్ చేసేద్దాం. కూల్ డ్రింక్ బాటిల్ అటాచ్ చేసిన రీమ్ని మన బైక్కి అటాచ్ చేసిన తర్వాత దాని లుక్ చూడండి. బైక్ అయితే ఫ్రంట్ బ్రేక్ అయితే లేదు. సో మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి. ఒకవేళ ఫ్రంట్ వీల్ ఊడిపోయినా లేదా ఏమన్నా అయినా సరే మనం ఆపలేం కాబట్టి మీరు కింద పడే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రై చేయకండి. సో మేమైతే ఫటాఫట్ ఇప్పుడు బైక్ని మూవ్ చేస్తాం అండ్ చూద్దాం మన కూల్ డ్రింక్స్ పైన బైక్ మూవ్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. నాకు ఈ టైర్ దిగంగానే వలుగుతుందేమో అని భయం అవుతుంది. ఓకే గాయ్స్, ఇట్స్ వర్కింగ్. నా బరువునైతే ఆపింది ఇప్పుడు ఇది. సో చూడాలి మనం మూవ్ కనుక చేసినట్లయితే కూల్ డ్రింక్స్ పైన బైక్ మూవ్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓ జంప్ చేస్తుంది వెరైటీగా.
ఒక బాటిల్ అయితే ఊడిపోయింది గాయస్, మీరు చూడొచ్చు. కొద్దిగా మూవ్ అయిన అంతే ఒక బాటిల్ ఊడిపోయింది. ఒక బాటిల్ లేకుండానే మనమైతే ట్రావెల్ చేద్దాం. థమ్సప్ అంతా మొత్తం పలిసి ఇత్తుతాన్ని. గాయస్ ఇదైతే తిరగట్లేదు, ముందుకు వెళ్తానే లేదు. మీరు చూడొచ్చు థమ్సప్ వచ్చేసి ఏదో ఫౌంటైన్ లాగా ఇత్తుతుంది. గైస్ మీరు చూడొచ్చు, మనమైతే 6 థమ్సప్ బాటిల్లను అటాచ్ చేసాం బైక్ రీమ్కి. బట్ ఒక్కటి కూడా మిగలేదు, అన్నీ ఊడిపోవడం జరిగింది, కొన్ని పగిలిపోయాయి అండ్ కొన్ని పేలడం జరిగింది. మీరు చూడొచ్చు ఒక్కటైతే ఇప్పటికే అటాచ్ చేసింది. దీంట్లో వచ్చేసి ఇంత థమ్సప్ అయితే మిగిలింది అండ్ బాటిల్ పరిస్థితి చూడండి ఒకసారి ఏ విధంగా మారిపోయిందో. సో ఈ ఒక్కటైతే మిగిలిందనమాట. దీంట్లో మీరు చూడొచ్చు థమ్సప్ ఎంత ఉందో. సో బాటిల్ మొత్తం క్రష్ అయిపోయింది, దీనిపైనుంచి ఏదో లారీ ఎక్కినట్లుగానే. అండ్ కిట్ మీరు చూడొచ్చు 2 బాటిల్స్ అయితే తీసుకొస్తుండు. ఇదే ఇది వచ్చేసి మనం రీమ్కి అటాచ్ చేసిన బాటిలే, రోడ్ పైన రాయడం వల్ల హోల్ అయితే పడింది దీనికి. దీంట్లో నుంచి థమ్సప్ చూడండి ఏ విధంగా వస్తుందో. అండ్ ఇంకా 2-3 బాటిల్ ఏరుకొచ్చిండు, అన్నీ ఆల్మోస్ట్ సగం సగం ఖాళీ అయిపోయాయి, అన్నిటికీ హోల్స్ పడ్డాయి ఈ విధంగా. ఇగో మొత్తం హోల్స్ అయితే వాడడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది గైస్. మనం కనుక ఒక రీమ్కి కూల్ డ్రింక్స్ని అటాచ్ చేసి బైక్తో డ్రైవ్ చేసినట్లయితే ఒక్కటి కూడా మిగలదు, అన్నీ అయితే ఈ విధంగా పలిపోవడం జరుగుతుంది. దీంట్లో మొత్తం గ్యాస్ మొత్తం గైస్ వెళ్ళిపోయింది, మీరు చూడొచ్చు ఈ విధంగా. సో ఫైనల్లీ గైస్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మనం బైక్ టైర్ రీమ్కి ఉండే టైర్ని ట్యూబ్ని రిమూవ్ చేసి దానికి కూల్ డ్రింక్స్ని కనుక అటాచ్ చేసినట్లయితే ఊడిపోతాయి, పగిలిపోతాయి, పేలిపోతాయి. సో ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇటువంటి క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్లు మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాం, మీరు చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అండ్ దీని అయితే ట్రై చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్.